వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను సంజన. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ చూపు నోబెల్ శాంతి బహుమతి మీదే ఉంది. 7 నెలల్లో నేను చాలా యుద్ధాలు ఆపానని తనకు తానే ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. నోబెల్ శాంతి బహుమతిపై చాలా ఆశలు పెట్టుకున్న ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కూడా అన్నారు. ఇక వైట్ హౌస్ కూడా ట్రంప్ ను ఆకాశానికెత్తింది. కొన్ని దేశాలు కూడా ట్రంప్ పేరును నామినేట్ చేశాయి. చివరికి అనుకున్న దొక్కటి అయినదొక్కటి అన్నట్టు ఇటు వెనిజులాకు చెందిన మారియా కొరినా మచాడోని నోబెల్ శాంతి బహుమతి విజేతగా ప్రకటించింది జ్యూరీ. దీంతో ఎలాగైనా సరే ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ గెలుచుకోవాలన్న ట్రంప్ ఆశలు అడియాసలు అయ్యాయి. గతంలో 4 అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మరి ట్రంప్ కి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇదంతా ట్రంప్ ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. వెనిజులా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడోకు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది నోబెల్ కమిటీ. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం 2025 సంవత్సరానికి గాను మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మరియా కొరీనా వెనిజులాలో నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవాలన్న ఆశలు గల్లంతయ్యాయి. పలు యుద్ధాలు ఆపి ప్రపంచ శాంతి కోసం కృషి చేశానని ట్రంప్ బలంగా వాదించినప్పటికీ ఈసారి నోబెల్ కమిటీ ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. నోబెల్ కమిటీ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర నిరాశ ఎదురైంది. తాను అనేక యుద్ధాలు ఆపి ప్రపంచ శాంతి నెలకొల్పానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఆయన గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పలు దేశాలు కూడా ట్రంప్కు ఈ దిశగా మద్దతు పలికాయి. కానీ నోబెల్ కమిటీ ఆలోచనలు మరోలా ఉన్నాయని తాజా ప్రకటనతో స్పష్టమైంది. ప్రపంచానికి తానే శాంతి దూతనంటూ పలుమార్లు తనకు తానే డబ్బా కొట్టుకునే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం వచ్చి దాదాపు 9 నెలలు పూర్తి కావస్తోంది. తాను పగ్గాలు చేపట్టిన నాటి నుంచి 9 నెలల్లో 7 యుద్ధాలు తానే దగ్గరుండి ఆపానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. భారత్ పాకిస్తాన్ పై ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని తానే ఆపానని చెబుతున్నాడు. అంతేకాదు ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపానని చెబుతున్నాడు. అంతేనా, ప్రపంచానికి తానే రక్షకుడినని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక నోబెల్ శాంతి బహుమతి పొందడానికి చాలా షరతులుంటాయి. దాంట్లో మొదటిది ఏమిటంటే ఒక దేశ నాయకత్వం లేదా సంస్థ ఎవరినైనా నామినేట్ చేసి ఉండడమే. ఎవరైనా ఎంత మంచి పని చేసినా నామినేషన్ లేకుండా నోబెల్ ఇవ్వలేరు. కానీ నామినేషన్ చేస్తే బహుమతి ప్రదానం చేస్తారా అంటే అదీ లేదు. ప్రతి సంవత్సరం వందలాది పేర్లు వస్తాయి. ఎంపిక కమిటీ ఈ నామినేషన్లను పరిశీలిస్తుంది. దీని తర్వాత ప్రతి పేరుపై సుదీర్ఘమైన అత్యంత గోప్యమైన దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు శాంతిని కోరుకుంటున్న వ్యక్తి లేదా సంస్థ చేసిన పని ఎంతవరకు ప్రభావం చూపిందో కూడా కమిటీ పరిశీలిస్తుంది. కొన్నిసార్లు నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం శాంతి ఒప్పందాలు కుదుర్చుకొని ఆపై నామినేషన్లు పంపుతారు. ఈ ఉద్దేశాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ పేరుతో ఏదైనా నేర నేపథ్యం ఉందా అని తెలుసుకోవడానికి తనిఖీ కూడా జరుగుతుంది.